రోహిత్ అన్న, నువ్వు కోహ్లీ వన్డేలకెళ్ళి కూడా రిటైర్మెంట్ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి, అది నిజమేనా? ఏ వట్టిదే తమ్ముడు, అదంతా పొగ. నిప్పు లేందే పొగ రాదు కదా అన్న. తమ్ముడు, గిట్ల నిప్పు లేందే పొగ రాదు కదా అని టెస్ట్లకెళ్ళి రిటైర్మెంట్ ఇప్పించిళ్ళు, T20లకెళ్ళి రిటైర్మెంట్ ఇప్పించిళ్ళు. కనీసం ఇప్పుడు మమ్మల్ని వన్డేలన్నా ఆడనీయరా తమ్ముడు? రిటైర్మెంట్ ఇచ్చేటోళ్ళం అయితే ఛాంపియన్స్ ట్రోఫీ అయినాక ఇవ్వకపోతావా? అదేందో రోహిత్ బ్రో, నాకు అర్థం కాని విషయం ఏందంటే, మనం రిటైర్మెంట్ ఇస్తున్నామన్న విషయం మనకంటే ముందు మీడియాకి తెలుస్తుంది. వాళ్ళేమో ఆర్టికల్స్ రాస్తాలు, ఇక ఆ తర్వాత మెల్లగా క్రికెట్ ఎక్స్పర్ట్స్ మిగిలిన వాళ్ళందరూ కలిసి మనం రిటైర్మెంట్ ఇవ్వాలి కావచ్చు అని మనకే చెప్తారు. తర్వాత మనం ఆటోమేటిక్గా రిటైర్మెంట్ ఇచ్చేటట్టు చెప్తారు. ఈ ప్రాసెస్ ఇట్లా ఇప్పటిదాకా కొనసాగుతుంది. ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే ఉన్నది విరాట్ అన్న. నెక్స్ట్ వన్డేలకెళ్ళి కూడా మీరు రిటైర్మెంట్ ఇచ్చినాక ఐపీఎల్కి వెళ్ళి కూడా రిటైర్మెంట్ అవుతారా అని న్యూస్ వస్తుంది. అంటే తమ్ముడు, కనీసం మమ్మల్ని ఐపీఎల్ కూడా ఆడనీయరావే? మన తలాను చూడువే, 40 దాటినా ఇంకా ఆడుతూనే ఉన్నాడు. అంటే కోహ్లీ, నువ్వు నా మీద ఇసొంటి వార్తలు ఏం రాలేదనుకుంటానవా? కొన్ని 100 సార్లు వచ్చినాయి. ప్రతిసారి నేను గ్రౌండ్లో దిగినప్పుడు రిటైర్మెంట్ ఇస్తాడట అన్న న్యూస్ వస్తూనే ఉంటుంది. కానీ మన ఫ్యాన్స్ అందరికీ తెలుసు, మనం మనకు నచ్చినప్పుడే రిటైర్మెంట్ ఇస్తాం, ఎన్ని వార్తలు వచ్చినా పట్టించుకోం. అవ్వ, ధోని భయ్యే కరెక్ట్ విరాటు, మన లెక్క వార్తలకు భయపడి రిటైర్మెంట్ ఇయ్యడు. మీకు ఇంకో హైలైట్ విషయం తెలుసా? ఆ వార్తలకు లీకులు ఇచ్చేది కూడా నేనే. మెల్లగా రిటైర్మెంట్ ఇస్తా అయ్యా అని వాళ్ళకు చిన్న లీక్స్ ఇస్తా, అట్లా వాళ్ళతో ఆడుకుంటా. మనతోని వార్తలు రాష్ట్రాలు ఆడుకోవద్దువే, వార్తలు రాష్ట్రాలతోనే మనం ఆడుకోవాలి. కరెక్ట్ ధోని భయ్, నువ్వు ఇచ్చే రిటైర్మెంట్ ఎట్లుండాలంటే మన క్రికెటర్లందరికీ ఇన్స్పిరేషన్ ఉండాలి. ఏ క్రికెట్ ప్లేయర్కైనా వాళ్ళకి నచ్చినప్పుడు రిటైర్మెంట్ ఇచ్చే స్వాతంత్రం ఉంటుందని నువ్వు ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ ఇప్పటిదాకా ఐపీఎల్ ఆడుకుంటూ ప్రూవ్ చేసుకుంటూనే వస్తానా, అవసరం ఉంటే ఇంకా ఆడి కూడా చేస్తా. విరాట్ భయ్య, ఆల్రెడీ 302 మ్యాచ్లు ఆడినావు, 14,000 రన్స్ చంపినావు, వన్డే వరల్డ్ కప్ గెలిచినావు, ఛాంపియన్స్ ట్రోఫీలు గెలిచినావు. ఇంకా నువ్వు సాధించేది ఏమున్నా చెప్పు? రిటైర్మెంట్ ఇవ్వచ్చు కదా. నువ్వు రిటైర్మెంట్ ఇస్తే నీ రికార్డులు బ్రేక్ చేసే పని మీద నేను ఉంటా అని నా ఫ్యాన్స్ కోరుకుంటారు. తమ్ముడు, T20లు టెస్ట్లకి రిటైర్మెంట్ ఇచ్చినట్టు అనుకుంటానావా? వన్డేలు నా స్పెషలైజేషను, అవసరమైతే 40 సంవత్సరాల దాకానైనా ఆడతా. అయినా బాబర్ బ్రో, నీకు ఏ యాంగిల్లో మా కోహ్లీ అన్న రికార్డులు బ్రేక్ చేస్తా అనిపిస్తుంది? నువ్వు ఇప్పటి వరకు వన్డేలలో కొట్టిన రన్స్ 6,200. ఇప్పటి నుంచి నువ్వు ప్రతి సంవత్సరం 900 రన్స్ కొట్టినా కానీ కోహ్లీ అన్న రికార్డు బ్రేక్ చేయడానికి 8 సంవత్సరాలు పడుతుంది. ప్రతి సంవత్సరం నువ్వు 900 రన్స్ కొట్టడానికి జింబాబ్వే, నేపాల్తో మ్యాచ్లు ఉండవు కదా. ఇక సెంచరీల విషయానికి వస్తే కోహ్లీ అన్న 51 సెంచరీలు కొట్టిండు, నువ్వు 19 కాడున్నావు. సంవత్సరానికి 5 సెంచరీలు కొట్టినా కానీ 8 సంవత్సరాలు పడుతుంది నీకు. ప్రస్తుతం నీ ఏజ్ 31, నువ్వు 40 దాకా ఆడతావా? అంటే గిల్లు నా పేరు బాబ్జీ ద కింగ్ అని తీసేయాల్సిందేనా? ఇక ప్రస్తుతం నువ్వు ఉన్న ఫామ్కి కనీసం 10,000 దాటేటట్టు చూసుకో, లేకుంటే తొందరగా రిటైర్ చేసి పడేస్తారు మీ వాళ్ళే. తమ్ముళ్ళు, ఒక వరల్డ్ కప్పులనేమో 5 సెంచరీలు కొట్టి మన టీమిండియాని సెమీఫైనల్ దాకా తీసుకుపోయినా, ఇంకో వరల్డ్ కప్పులనేమో కెప్టెన్గా ఫైనల్ దాకా అన్బీటెన్గా తీసుకుపోయినా, తర్వాత దానికి ప్రతీకారంగా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిన, 3 డబుల్ సెంచరీలు చంపిన. అసొంటిది కనీసం మాకు రిటైర్మెంట్ ఇచ్చే స్వేచ్ఛనాన్ని రావే? వాస్తవం చెప్పాలంటే భయ్య, మీ ఇద్దరు ఫ్యాన్స్ అందరూ నాకు దండేసి దండం పెట్టాలి. నేను కనుక ఆ రోజు సెంచరీ కొట్టి మిమ్మల్ని ఓడించి ఉండకపోతే ఆ రోజు మీరు మ్యాచ్ గెలవంగానే ఖచ్చితంగా రిటైర్మెంట్ ఇచ్చేటోళ్ళు. మీ రిటైర్మెంట్ని పోస్ట్ పోన్ చేసింది నేనే. మమ్మల్ని సెలెక్ట్ చేస్తారా చెయ్యరా అన్నది సెలెక్టర్ల చేతులు ఉంటుంది, మేము రిటైర్మెంట్ ఇస్తామా అయ్యామా అన్నది మా చేతులు ఉంటుంది. అది కాదు కోహ్లీ అన్న, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ గిసొంటి వార్తలు వచ్చినప్పుడు చిన్న ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టి ఇవన్నీ ఫేక్ న్యూస్, మేము ఇప్పుడే రిటైర్మెంట్ ఇద్దాం అనుకోవట్లేదు అని క్లారిటీ ఇవ్వచ్చు కదా మీ ఫ్యాన్స్కి. అరే కిల్ తమ్ముడు, అంత ఈజీ ఉండదు ఏదైనా, దానిలో చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. అయినా ఈ విషయం నీ దాకా వచ్చినప్పుడే నీకు అర్థమవుతుంది, కానీ నువ్వు ఎంజాయ్ చేసుకో. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, వీడియోని లైక్ చేయండి. అట్లే మన ఇంకో స్పూఫ్ ఛానల్ నమస్తే బాస్లో నిన్న కొత్త వీడియో అయితే అప్లోడ్ అయింది, గవర్నమెంట్ జాబ్ వర్సెస్ ప్రైవేట్ జాబ్. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.